ఆది ప్రతాప్ చేసిన పనికి మహాలక్ష్మి మాధవ్‌కి, కేశవకి, కన్నాకి క్షమాపణలు చెప్తూ, "మీ అన్నయ్య ప్రమాదంలో పడ్డానికి కారణమే నేనయ్యాను. వీళ్ళని గుడ్డిగా నమ్మి, వీళ్ళ ప్రేమ నిజమని అనుకోని ఎంతైనా తల్లిదండ్రులు కదా! నా మీద నిజంగానే ప్రేమ చూపిస్తున్నారేమోలే అనుకోని వీళ్ళని నమ్మి వచ్చాను." చక్రి చెప్తూనే ఉన్నాడు. వద్దు, వద్దు అన్నా కూడా వినకుండా వీళ్ళు మారారేమో అనుకొని నేను వచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళ కపట బుద్ధులు. ఇప్పటిదాకా మనుషుల్ని హత్య చేస్తాడు అని అనుకున్నాను. ఇప్పుడు కిడ్నాప్‌లు కూడా చేస్తాడని నాకు అర్థమయింది. ఛీ! నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉందిరా! మిమ్మల్ని అసలు తలుచుకుంటేనే మీరు నా కుటుంబమా అంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది. నేను చెప్తూనే ఉన్నాను. ఉన్నది వాళ్ళ ఇంట్లో నేను కొద్ది రోజులైనా వాళ్ళ పద్ధతులు కానీ, సంస్కారం కానీ మీకు అస్సలు లేవు. మీరింత దారుణానికి, ఇంత దిగజారి ప్రవర్తిస్తారని నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇంకా లైఫ్‌లో మీ మొహాలు నేను చూడను. నువ్వు చెప్పావు కదా నా కూతురు చచ్చిపోయింది అని. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు. నా తండ్రి చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అన్నయ్య చచ్చిపోయాడు అంటూ ఇక మహాలక్ష్మి వాళ్ళందరిని ఉతికి ఆరేసి మరీ చక్రి చెయ్యి పట్టుకొని వెనకాల కేశవ, మాధవ, కన్న ముగ్గురు ఉంటారు. చక్రి చేయి పట్టుకొని మహాలక్ష్మి ఆ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టబోతూ ఉంటుంది. అయితే ఇంట్లోంచి ఎలా వెళ్తావో చూస్తాము అని ప్రతాప్, ఆది మరలా గొడవకు దిగబోతుంటే ఆది చెంప పగలగొట్టి, ఇప్పుడు నేనంటే ఆపుతున్నాను. ఇంకొకసారి అయితే నేను అస్సలు ఆపను. చూసావు కదా మా వాళ్ళు ఎలా ఉన్నారో. అసలు మా పెద్దికి ఎప్పుడు కోపం రాదు. అటువంటిది ఈరోజు తన కోపాన్ని కూడా చూశాను. మీరు పెద్దవాళ్ళు అన్న ఒక ఇదితో ఆయన సంస్కారం అడ్డొచ్చి మిమ్మల్ని కొట్టకుండా ఆగిపోయాడు. తమ్ముడికి గనక ఏమన్నా కానీ అయ్యుంటే మిమ్మల్ని చంపైనా చంపేస్తాడు. నేను అడ్డం కూడా పడినప్పుడు మీరింత మనుషులా, అసలు ఇలాంటి మనుషులా, ఇంత దారుణమైన మనుషులా, మీరు ఇక్కడ ఉండకూడదు, అసలు జైల్లో ఉండాలి. నేను కానీ ఒక కేసు కానీ పెట్టాను అంటే, నా భర్తని వీళ్ళు కిడ్నాప్ చేశారని కానీ కేసు కానీ పెట్టాను అంటే అది ఎంత దూరం వెళ్తుందో మీరే ఆలోచించుకోండి అంటూ మహాలక్ష్మి అటు ప్రతాప్కిను ఆదికి వార్నింగ్ ఇస్తుంది. తప్పుకోండి అంటూ ఇక చక్రి చేయి పట్టుకొని ఇక ఇంట్లో నుండి బయటికి అడుగు పెడుతుంది. ఇక హారిక కూడా తన భర్తను చూసి అసహించుకుంటుంది. వాళ్ళ మామయ్యని చూసి అసహించుకుంటుంది. వీళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే వాళ్ళమ్మ ఎంత రాద్ధాంతం చేస్తుందో. అసలు గద్దలాగా ఎత్తుకుపోయాడు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే, అసలు వీళ్ళని తయారు చేసింది నువ్వే కదా! అసలు ఏ భార్య అయినా ఇలా ఉంటుందా? ఏ అమ్మాయినా ఇలా ఉంటుందా? అసలు నా నోటితో నేను అనుకోని మాటలు నన్ను అనిపిస్తున్నావు. కాఫీలో విషం పెట్టి చంపేస్తావా? ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నావా? చక్రిని మీరు ఎంత ఇబ్బంది పెట్టారో మొత్తం నాకు తెలుసు. కానీ టైం వస్తుంది, తర్వాత చెప్దామన్నట్టు నేను మౌనంగా ఉన్నాను. చక్రిని కింద కూర్చొని పెట్టి మీరు ప్రవర్తించిన తీరు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. కానీ చక్రిని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావా అంటే తను అంత బాధను భరిస్తూ కూడా, మీరు పెట్టే టార్చర్ని అనుభవిస్తూ కూడా, ఏం లేదండి బాగానే ఉన్నానండి అని చెప్తూ ఉన్నప్పుడే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు అర్థమైంది. ముష్టోడికి వేసినట్టు పళ్ళెంలో కూరలు వేసి అన్నం వేసి తన్ని ఎంతగా దిగజార్చి మాట్లాడారో నాకంతా తెలుసు. తెలియదు అనుకుంటున్నారా? మీరు మారతారని నేను అనుకున్నాను, కానీ మారలేదు. పైగా చక్రి మీద నిందలు వేశారు, దొంగతనం ముద్ర వేశారు, కిడ్నాప్ చేశారు, తనని ఏకంగా చంపేయాలని కూడా చూశారు. మిమ్మల్ని జీవితంలో క్షమించను అంటూ అక్కడ నుంచి ఇంట్లో వెళ్ళిపోతుంది.